హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకది వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం వ్లాగ్. ఇంకా మేమైతే 3 days అయితే ఇంట్లో పెట్టుకున్నాం అనమాట వినాయకుడిని. ఇంకా 3rd డే అయితే నిమజ్జనం చేస్తున్నాము. సో ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకి స్నానాలన్నీ చేయించేసి దేవుడికి మాదిరిగా నైవేద్యము పూజ అంతా చేసేసి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత పిల్లల్ని అయితే డ్యాన్స్ వేయమంటున్నాను. ఇవన్నీ మనకి ఇండియాలో అయితే నిమజ్జనం రోజు చాలా బాగుంటుంది కదా, బట్ ఇక్కడ మేమైతే చాలా మిస్ అవుతున్నాం అనమాట. ఇంకా పిల్లలకి ఇవి తెలియాలి అనేసి అని చెప్పి కొన్ని పాటలు అయితే వేసి ఇంక డాన్స్ చేయమని చెప్తున్నాను. ఇంకా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నాము. మేము ఎలా చేస్తామంటే బకెట్లో హాఫ్ వాటర్ అయితే ఫిల్ చేసేసి ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తాము. ఇంకా అది ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత మొత్తం కరిగిపోతుంది కదా, దాన్ని అయితే చెట్టుకు పోస్తామన్నమాట. సో మేమే కాదు, ఆస్ట్రేలియాలో చాలామంది ఇలాగే చేస్తారు. ఇక్కడ చాలా వరకు లేక్స్ ఉన్నా కూడా కానీ అవి వాటికి పర్మిషన్స్ ఉండవు అనమాట. సో అలా చేయలేము. ఇంకా అలాగే ఐక్యం వాళ్ళు కూడా ఇక్కడ నిమజ్జనం ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. ఇది వచ్చేసి రైడల్ మేర్ దగ్గర అనమాట. 5th డే అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ని మాత్రమే యాక్సెప్ట్ చేశారు, ప్లస్ ఉండేటివి మాత్రం అలో చేయలేదన్నమాట. సో ఇంకా అందరూ అయితే వాళ్ళ బుజ్జి గణేషులను అయితే తీసుకొచ్చేసారు, ఇంకా ఇక్కడ పెట్టేశారు. ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసి ఇంకా పిల్లలైతే శ్లోకాలు చెప్పారు కాసేపు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇంకా ప్రసాదం తినేసి ఇంకా అలాగే ఎవరి వాళ్ళ విగ్రహాలని వాళ్ళైతే నిమజ్జనం చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలైతే అసలు పాపము వాళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటే అసలు వాళ్ళు చాలా ఫీల్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా చేశారు కదా. సో వాళ్ళైతే ఈ మాదిరిగా వాటర్లో వేసేటప్పుడు అయితే కొంచెం ఫీల్ అయ్యారనమాట. ఇంకా దీని తర్వాత ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా లంచ్ తినేసి ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ వాలీబాల్ ఇంకా అలాగే సాకర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. కాసేపు అయితే ఆడుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, సో ఇంకా అవైతే పెట్టారనమాట. ఇంకా ఈ గేమ్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఒకరి మీద ఒకరు వాటర్ కొట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. బట్టలని తడిచిపోయినా కూడా కానీ బట్ అందరూ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ పిల్లలు అయితే ఆడుకున్నారు, ఇంకా దాని తర్వాత ఇంకా పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ఇలా అయితే జరిగింది మా వినాయక చవితి నిమజ్జనము. సో అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.